నా జోక్లో తెలుగు హీరోల మీద ఉంటాయి. ఇస్ దట్ ఓకే? చెప్పి తగలడు. నో మ్యాటర్ హౌ హార్డ్ రామ్ చరణ్ ట్రైస్ మసాజింగ్ హిస్ వైఫ్స్ లెగ్స్, నో పెళ్ళం కాళ్ళు అయి పిసుకున్నాడు. యా, తెలుగులో అలాగే అంటారా బా అని డబ్బులు అంటే పెసుకోవాలి మరి. చంపేస్తాను పిచ్చివాగుడు వాగావంటే. రామ్ చరణ్ ఉపాసన, దే హ్యావ్ ఎ కిడ్ నౌ, చిన్న పాప ఉంది. అండ్ షీఈ్ ఆస్కింగ్ రామ్ చరణ్, డాడీ నాకు బ్లింకిట్లో ల్యాంబోర్గిని ఆర్డర్ చేయి. రామ్ చరణ్ సీస్, నీ అమ్మ 4 కోట్ల, మమ్మీ ఫోన్ తీసుకురాపో. And to be Ram Charan in this society is very difficult because people will point it out like indirectly. అందుకే రామ్ చరణ్ మీద చాలా ప్రెషర్ ఉంది టు ఎర్న్ మనీ, డబ్బులు సంపాదించాలని చాలా ప్రెషర్ ఉంది. ఏంటి మమ్మీ ఎవడీడు? ట్రిపుల్ సంపాదించిన డబ్బులన్నీతో ఒక సినిమా తీశాడు. యు నో ద మూవీ ఆచార్య. పెట్టిన డబ్బులన్నీ పోయినాయి. నాకు అర్థమైంది. నాగబాబుకి ఏం టీమేట్స్ అంటే ఫస్ట్ టైమా అలవాటు అయిపోద్ది. జబర్దస్త్ చేస్తావా? హలో బ్రదర్. ఓకే, తెలుగు వాళ్ళని డివైడ్ చేసేయాలంటే ఇంకో స్లోగన్ ఉంది, బాబులకే బాబు. నీ వాదటి బామ్మది. రూమ్ డివైడ్ చేయడానికి అంతే. ఒకళ్ళు మహేష్ బాబు అంటారు, ఇంకోళ్ళు కళ్యాణ్ బాబు అంటారు. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్ ఇన్ మై షో. ఇంటికి ఎవడు సంతోషం కలగకూడదు. దట్ ఈస్ మై పాయింట్. ఎదవను నేను గూడు సెట్ ఎదవనండి, నేను అసలు మంచిని కాదండి. పవన్ కళ్యాణ్ మీద జోకేసేటప్పుడు ఐ హావ్ టు బి కేర్ఫుల్. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. ఈ మధ్య నిహారిక కూడా లేదా తయారైందిరా, ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబరు సాగు కొట్టిందండి. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? పనోడు ఈస్ కన్ఫ్యూజ్ సార్, అంటే కూతురు కదా ఫ్యాన్స్ లా బిహేవ్ చేస్తుందంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 2 times. థ్యాంక్ యూ. కరెక్ట్ చేసుకోవాలండి, మళ్ళీ వాళ్ళు కొడతారు. నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఎందుకంటే ఇంట్లో మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరు చెప్తారు కదా, బాబాయ్ చెప్తావా లెఫ్ట్ సైడ్ పెడతారా రైట్ సైడ్ పెడతారా? పవన్ కళ్యాణ్ విల్ బి లైక్, పాప అమ్మాయిలు లెఫ్ట్ సైడ్ పెడతారమ్మా, నేను రైట్ సైడ్ 2 సార్లు పెట్టాను. One thing I learned from Pawan Kalyan is how to divorce your wife, and that is a talent. Men should learn it. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? In the world of divorces, be like Kalyan Babu, not Naresh. Mallipelli Naresh, not Allar Naresh. ఈ జనరేషన్ వాళ్ళకి అర్థం అవ్వాలంటే ముసల్ నరేష్. Let them know, uncle. Let them know. Okay, I'll give one more try. Pavitra Naresh. ఎంత మంచి యాక్టర్. She immediately got it. వీడేంటి 1000 కోట్లు ఖర్చు పెట్టి అవతార్ సినిమా రిలీజ్ చేసినట్టు ఫీల్ అవుతున్నాడే. సర్లే మామా. అండ్ ఆరెంజ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎవ్రీబడి సెడ్ ఇట్ వాస్ అ ఫ్లాప్. సినిమా ఫ్లాప్ రా, బాగాలేదురా అన్నారు. కానీ నాగబాబు చెప్పాడు, అరే ఫ్లాప్ కాదు, అటర్ ఫ్లాప్. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? హి థాట్ ఆఫ్ సూసైడ్. చచ్చిపోతాం అనుకున్నాడు నాగబాబు బికాస్ ఆఫ్ ఆరెంజ్. బ్రతికుంటాడా లేదా అనేది సెకండ్ హాఫ్. నీతి లేని కుక్క. రీసెంట్ గా జనసేనకి ఫండ్స్ కలెక్ట్ చేద్దామని దే రిలీజ్డ్ ఆరెంజ్ మూవీ ఎలక్షన్స్ కి ముందు. రిలీజ్ చేస్తే 10 కోట్లు సంపాదించిందంట. ఎక్కడో నాగబాబు కనిపించుంటది, నీ అమ్మ డబ్బులు అప్పుడు వచ్చుంటే. నన్ను చంపడానికి శత్రువులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, వెతుకుతా ఉంటా నేను. వీళ్ళందరూ నా ముందు తిరుగుతున్నారు, వీళ్ళు మెగా ఫ్యాన్స్. వీళ్ళు దంచుకుంటే పైకే నేను సచ్చోర పుట్టోడా. ఆల్రెడీ స్టేట్ సాంగ్ గుడిసిపోయింది.
ఇద్దరు మేధావుల్ని ఎలక్ట్ చేసి మంచి చేయండి రా అని సీఎం చేస్తే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు వాళ్ళు. ఆంధ్రాలో మ్యూజికల్ చైర్స్ అవి. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? జైలుకి వెళ్ళినా సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్ అడుగుతున్నారు, అన్నా జైలుకి వెళ్ళనా నెక్స్ట్ నువ్వే. Anybody from Vijayawada here? Complete this sentence for me, okay? కొండ పైన అమ్మవారు కొండ కింద. ట్రిక్ క్వశ్చన్ ఇది, దీనికి ఆన్సర్ ఇవ్వకూడదు. బట్ నౌ దట్ యూ హ్యావ్ సెడ్ ఇట్, దీస్ ఆర్ ద పీపుల్ యూ షుడ్ అవాయిడ్, ఓకే? బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఆంధ్ర ఇస్ కాస్టిస్ట్. ఆంధ్ర దగ్గర కాస్టిస్ట్ తిట్లు ఉన్నాయి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే చట్టం చూస్తూ కూర్చోదు. ఒక రోత చిల్లర కామెడీ చేసిన ఒక స్టాండప్ కమెడియన్ ఈ రోజున చిక్కులు ఎదుర్కొంటా ఉన్నాడు. అరెస్ట్ కూడా అయ్యాడు. కాపాడండి, ఫేస్ టు ఫేస్